మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నగరంలోని ఆయా డివిజన్లలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. దాంతోపాటు ఆత్మీయ సమ్మేళనాలను కుల సంఘాలతో ఏకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం 38, 34, 42 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటగా 38 డివిజన్లలో ఏర్పాటు చేసిన కోతి రాంపూర్ ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కారు గుర్తుకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి వారికి అందించారు. అనంతరం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం 34వ డివిజన్ బారాసా అభ్యర్థి ర్యాకం మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమానికి వారు హాజరై ఇంటింట తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మోహన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 42వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట ఆయా డివిజన్ అభ్యర్థులు నేతి మాధవి రవి వర్మ, ర్యాకం మోహన్, చిత్తారి అభిషేక్, డివిజన్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా 400 మంది లేడీస్ వచ్చారు. చాలా సహకరించిన మీ అందరికీ ఎల్వీఆర్పీ మహిళా సంఘానికి మన దీనికైనా మీరు ముందుండాలి. ఎల్వీఆర్పీ సంఘానికి తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని అడిగిన ఇట్లా ఎట్లుంటుంది సార్, ఇట్లా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క రోడ్ వేయకపోయా, మేము చదువుకున్న ఇంజనీర్ను ఈ రోడ్డు కావాలంటే పైసలు కావాలన్నాం. 40-50 సంవత్సరాలు మున్సిపాలిటీ డబ్బులు ఉంటే రోడ్ వేయాలి, లేకుంటే వేసు లేదు. ఎన్ని కావాలన్నాడు సార్? కరీంనగర్లో ఫస్ట్ బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు చేయాలి సార్ అని చెప్పినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఫైల్ పట్టుకపోయింది నేనే. కరీంనగర్లో మెయిన్ రోడ్స్ అన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి, మోరీలు మొత్తం మూసిపోవాలి, మోరీ నుంచి ఇక్కడ దాకా డాంబర్ రోడ్ వాడాలని చెప్పేసి 125 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ ఇసుకోపోతే కేసీఆర్ గారు మొదటి సంతకం పెట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టింది మన కరీంనగర్ యొక్క 120 కోట్ల మీద సంతకం పెట్టింది. జీవో నెంబర్ 4 ముఖ్యమంత్రి అయినాక 20 డేస్కే ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన కేసీఆర్ అనే ప్రోగ్రాం పెట్టుకొని కరీంనగర్లో 120 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసిన. మీ కళ్ళ ముందు ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ నుంచి కరీంనగర్లో ఎక్కడ మోరీలు కనబడుతున్నాయా? మెయిన్ రోడ్లో అద్భుతంగా సెంట్రల్ లైట్ సిస్టమ్ పెట్టిన డ్రైన్ టు డ్రైన్ పెట్టుకొని కుక్కలు లేని కరీంనగర్ అద్భుతంగా తీసుకున్నాం. దాని తర్వాత స్తంభాలన్నీ తీయాలి అడిగితే మళ్ళీ 120లో ఇంకో 75 కోట్లు కావాలన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చిన మంత్రి. మొత్తం తెలంగాణలో ఏకైక నగరం, రోడ్ల మీద స్తంభాలు లేకుండా టవర్లు ఉన్న ఏకైక నగరం కరీంనగర్ నగరం. 120లో 75 కోట్లతోటి మొత్తం టవర్లు చేయించిన కరీంనగర్ నగర్లో చాలా సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. దాని తదనంతరం కూడా లోపలికి ప్రతి ఒక్క గల్లీలకు పోయి తీసుకొస్తే నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా, ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని డబ్బులు కరీంనగర్లో ఎవరు తెలియదు. సుమారు 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ను మీ కళ్ళ ముందు అద్భుతంగా నగరాన్ని తీర్చిద్దామని లేదా అద్భుతంగా చేసినాం. దాని తర్వాత సౌత్ ఇండియాలో ఫస్ట్ రివర్ ఫ్రంట్ చేసిన, కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. ఇవన్నీ కరీంనగర్లో మీ ముందు కళ్ళ ముందు ఉంచిన. సరే ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ 2.5 సంవత్సరాలలో 2 రూపాయల బిల్ల కూడా కరీంనగర్ రాలేదు, ఎక్కడ కూడా రాలేదు ఇంతవరకు. మేము తెచ్చిన నిధులంగా ఇచ్చే పరిస్థితి లేదు. మేము డబ్బులు తీసుకొచ్చినాం, కార్పొరేటర్లకు ఇచ్చినాం, కార్పొరేట్ చేయలేదు. చూసినా పగిలిపోయిన రోడ్డు చాలామంది కార్పొరేట్. ఈ గణేష్ నగర్ రోడ్ ఉంది, పెద్ద మోరిని ఉన్నది, ఇప్పుడు మాయమే చేసిపోయినాం.
ఒక్కటి కాదు, రెండు కాదు, కరీంనగర్లో అద్భుతంగా నగరం చేసి తెలంగాణలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకొని మీ కళ్ళ ముందు ఇచ్చినాం మేము.